ఏంజల్స్ అందరికీ హాయ్, దిస్ ఇస్ మీ జయంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ కిన్నెర. సో ఈరోజు రబ్బర్ బ్యాండ్ MDF బేస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపించే మిషన్ వచ్చేసి ఏంటంటే అది బేస్ పంచర్ అనమాట. ఆ టూల్ని బేస్ పంచర్ అంటారు. మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోండి. దాంతో ఏంటంటే మనం దేనికన్నా కొంచెం హార్డ్గా ఉన్న సర్ఫేసులకి చిల్లులు పెట్టాలంటే యూజ్ అవుతుంది అనమాట. చాలా షార్ప్గా ఉంటుంది. సో దాంతో నేనేం చేశానంటే 1 ఇంచ్ MDF బేస్ తీసుకున్నాను అనమాట. ఈ బేసెస్ వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దానికి అలా హోల్స్ చేసి రబ్బర్ బ్యాండ్కి సూత్తో కుట్టేశాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ప్రైస్ ట్యాగ్తో రబ్బర్ బ్యాండ్ చూపించాను, అండ్ అలాగే మామూలుగా మనకి ఈ ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి కదా, సో దాంతో కూడా రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చూపించాను. ఇదైతే ఇన్ కేస్ ఫర్ సపోజ్ మనకి ఏమైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళకి మనం ఎలా చేయాలి అనేది ఈ దీంట్లో చూసేయండి. అండ్ అలా చేసిన తర్వాత చక్కగా ఎక్కడికక్కడ సెక్యూర్డ్గా నాట్స్ వేసుకుని టైట్గా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. డిజైనింగ్ ఏంటంటే B7000 గ్లూ యూస్ చేస్తున్నాము. అండ్ అలా మనం లాగినా సరే అది రాదనమాట, చాలా గట్టిగా ఉంటుంది మనం కుట్టుకోవడం వల్ల. నెక్స్ట్ నేను ఇక్కడ S షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను మీకు చూపించడానికి. మనకి యాక్చువల్లీ 25 రబ్బర్ బ్యాండ్స్ ఆర్డర్ వచ్చిందనమాట. సో చేయమని వాళ్ళకి చేసే క్రమంలో మీరు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. అండ్ చాలామంది చాలా ప్యాకింగ్ మెటీరియల్ అని అండ్ నెక్స్ట్ మొత్తం మెటీరియల్కి సంబంధించి వీడియో అని అడుగుతున్నారు. నేను ఒక లాంగ్ వీడియోనే చేస్తాను ఒక 2-3 డేస్లో. సో చూడండి, దాంట్లో మొత్తం A to Z చెప్తాను. బ్యాంగిల్స్ దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు మొత్తం అంతా చెప్తాను. అండ్ తర్వాత మళ్ళీ మీరు ప్యాక్ చేసినప్పుడు కూడా వీడియో తీయండి అని అడుగుతున్నారు. సో అది కూడా చెప్తాను. తర్వాత మీరు అన్నట్టే నేను ఒకళ్ళు నాకు కామెంట్ చేశారనమాట నిన్న, మీరు చూపించినట్టే నేను రబ్బర్ బ్యాండ్ చేశాను కానీ ఊడిపోతున్నాయి అని. నేను చెప్తున్నాను, అతికించడం పర్ఫెక్ట్గా అతికించుకోవాలి. అతికించుకున్నాక పర్ఫెక్ట్గా ఆరనివ్వాలి. మినిమం మనం ఈరోజు చేసింది ఒక డే మొత్తం వదిలేస్తే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనం వెంటనే లేదంటే ఒక 2-3 అవర్స్ అలా ఉంచితే అది ఇంకా డెలికేట్గానే ఉంటుంది. సో దానికి క్యూరింగ్ టైం అనేది మనం ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. నేను ఆ మధ్యలో ఏం చేసా, జర్కన్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. సో వాటిని తీసుకుని ఒక 3-4 అతికిచ్చాను. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చేసిన రబ్బర్ బ్యాండ్స్. వీడియో మీకు కూడా యూస్ఫుల్గా అనిపించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ 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 బాయ్.